నమస్తే. ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఒక పెర్ఫార్మన్స్‌లో మ్యాజిక్‌లా పనిచేయటం, లేదా ఒక మెస్మరైజ్ చేయటం సహజం. అది అద్భుతం. కానీ నేర్చుకునేటప్పుడు కాదు. నేర్చుకునే విషయంలో మ్యాజిక్‌లు, మెస్మరైజేషన్‌లు పనికిరావు. కూచిపూడి నాట్యం అనేది కొన్ని నెలలలో నేర్చుకునేటువంటి విషయం కాదు. అది మ్యాజిక్ అసలే కాదు. ఎన్నో సంవత్సరాల తరబడి అడుగులు, జతులు, ఐటెమ్స్ అంటూ నిరంతర సాధనతో ఒక చక్కని పరిణితిని తీసుకురావాల్సినటువంటి సందర్భం ఏ కళలోనైనా ఉంటుంది. మన కూచిపూడిలో ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి పరీక్షల నోటిఫికేషన్ చూసి చాలామంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మేము మొదలుపెట్టవచ్చా? రేపు వచ్చేటువంటి ఎగ్జామ్స్‌కి మేము అటెంప్ట్ చేయవచ్చా అని చెప్పని. ఇదేమి ఇన్‌స్టంట్ కాఫీ కాదు కదా! ఒక 3 నెలల్లో నేర్చుకొని, మరో 3 నెలల్లో ఎగ్జామ్ రాసి, మరో 3 నెలల్లో డాన్స్ టీచర్ అయిపోయేటువంటి విషయం కాదు కదా ఇది. తెలుసుకోవాలి మనం. అలా చేస్తే సబ్జెక్ట్‌లో ఏం పట్టు ఉంటుంది? డాన్స్ టీచర్ అవ్వాలనేటువంటి ఆలోచన మంచిదే. కానీ దానికి ముందు డాన్సర్ అవ్వాలనేది మినిమమ్ కామన్ బేసిక్ నాలెడ్జ్ కదా! సో, అది ఉండడం ఖచ్చితమైన అవసరం ఉంది కదా! ఆ విధంగా నేర్చుకున్నంత మాత్రాన ఒక టీచర్‌గా వెళితే మీరు సరే, వచ్చేటువంటి పిల్లలకి మనం ఏం న్యాయం చేయగలుగుతాం? ఇది కళ, సమయం, సహనం, సాధన 3 అవసరమే. ఇది అర్థం చేసుకున్నట్లయితే రుద్ర కళాక్షేత్రంలో మీ ప్రయాణం చాలా సులభం అవుతుంది. లేకుంటే మీరు కాల్ చేసి మీ సమయం, మా సమయం కూడా వృధా చేసిన వారే అవుతారు. హోప్ యూ కెన్ అండర్‌స్టాండ్. నమస్తే.